హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు మేరా రేషన్ 2.0 యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ యాప్ ఎలా యూజ్ అవుతుంది, ఈ యాప్ గురించి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది డిజిటల్ ఇండియాలో భాగంగా తీసుకొచ్చారు. మనకు వన్ నేషన్ వన్ రేషన్ అనే కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో దీన్ని కూడా మనకు డిజిటల్ ఇండియాలో భాగంగానే తీసుకొచ్చారు. ఇందులో మనకు వన్ నేషన్ వన్ రేషన్లో మనం ఇండియాలో ఎక్కడైనా రేషన్ సరుకులు అయితే తీసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఏంటంటే వలస కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎక్కువ యూజ్ అవుతుంది. వేరే స్టేట్కి వెళ్తూ ఉంటారు కదా పని కోసం, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అలాగే డిజిటల్ ఇండియా భాగంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా తీసుకొచ్చారు కదా. మనం అప్పుడు మనీ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. మేరా రేషన్ 2.1 కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో ఏంటి అంటే మన రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన రేషన్ సరుకులు ట్రాన్సాక్షన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అందులో మనకు ఎక్కడెక్కడ ఈ షాప్స్ ఉన్నాయి కూడా మనం లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇందులోనైతే మనకు అన్ని రేషన్ కార్డ్స్ అయితే రావట్లేదు. కొన్ని రేషన్ కార్డ్స్ మాత్రమే వస్తున్నాయి. 2004-5 మధ్యలో ఇచ్చినవి మాత్రమే వస్తున్నాయి. కొన్ని రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఫెచ్ అవ్వడం లేదు. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మేరా రేషన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంట్రీ చేయండి. ఎవరైతే రేషన్ కార్డులో డీటెయిల్స్ ఉంటాయో వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీ క్యాప్షన్ అయితే ఎంట్రీ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కొన్ని క్లియర్గా ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది కదా, లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ అయితే మీరు క్లియర్గా ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన తర్వాత వెరిఫై క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. సక్సెస్ఫుల్ అయిన వెంటనే మీరు ఒక ఎంపిన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంపిన్ 4 డిజిట్స్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైనా మీకు నచ్చిన 4 డిజిట్స్ని అయితే ఎంపిన్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న వెంటనే మీకు నెక్స్ట్ క్లిక్ చేయగానే మళ్ళీ రీఎంట్రీ చేయమని అడుగుతుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత క్రియేట్ ఎంపీ అని క్లిక్ చేయగానే మీకు సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన వెంటనే మీకు యాప్లో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీకు యాప్ లోపల ఈ విధంగానైతే ఉంటుంది. ఇక్కడ మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్, మీ రేషన్ కార్డ్ నెంబరు, అలాగే మీ అడ్రస్, మీ నేము, ఇవన్నీ మీకు అయితే అక్కడ కనిపిస్తుంటాయి. ఇంకా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇలా రేషన్ కార్డ్ అయితే మీకు క్లియర్గా అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని, మై గ్రీవెన్స్ అని, ట్రాక్ మై రేషన్ అని, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇందులో మనము మై గ్రీవెన్స్ యూజ్ చేసి మనం కంప్లైంట్స్ అయితే చేయొచ్చు. ఆ కంప్లైంట్స్ ఎలా అయ్యాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మై గ్రీవెన్స్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్స్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకు యాడ్ న్యూ గ్రీవెన్స్ అని ఇలా ఈ విధంగానైతే వస్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా, మా యాడ్ న్యూ గ్రీవెన్స్ అని ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు ఎలాంటి ప్రాబ్లం ఉందో ఇక్కడైతే కొన్ని మనకు వాళ్ళే కేటగిరీస్ అయితే వైజ్గా డివైడ్ చేశారు. రేషన్ షాప్లో సరిగా సరుకులు ఇవ్వట్లేదా, లేకపోతే మనకు సర్వీస్ బాగాలేదా, మంచి సరుకులు అయితే ఇవ్వట్లేదా, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీన్ని యూజ్ చేసి మీరు అయితే కంప్లైంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా అడుగుతుంది, మీకు దాని గురించి వివరణ రాయొచ్చు. అలాగే ఏదైనా ఫోటో లేదా వీడియో ఫైల్ ఉంటే కూడా మనం ఇందులో అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి మనం అయితే కంప్లైంట్ అయితే రేస్ చేయొచ్చు. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సేల్ రిసిప్ట్ పైన క్లిక్ చేస్తే ఈ సేల్ రిసిప్ట్ పైన మనకు మనం ఏమేమి సరుకులు తీసుకున్నామో ఆ ట్రాన్సాక్షన్ ఒక హిస్టరీ మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ ఐడి నెంబరు, అలాగే మనం ఏం తీసుకున్నాము దానికి సంబంధించిన పూర్తి హిస్టరీ అయితే ఇందులో అయితే ఉంటుంది. ఇందులో ఈ విధంగానైతే హిస్టరీని కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇలానైతే చెక్ చేసుకోవచ్చు. ఇది చెక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ ఉంది, బెనిఫిట్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ అని. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు మంత్లీ గవర్నమెంట్ నుంచి ఎంత సబ్సిడీ అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. చూసారా, 1371 రూపాయి అయితే ఎవ్రీ మంత్ సబ్సిడీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగానైతే మనము ప్రతి ట్రాన్సాక్షన్ అయితే ఇందులో చెక్ చేసుకోవచ్చు. మనం రేషన్ కార్డు తీసుకోవాల్సిన పని లేదని చెప్తున్నారు ఈ యాప్ ఉంటే గవర్నమెంట్ నుండి అయితే. ఇంకా మనం రేషన్ కార్డ్ని వేరే డిస్ట్రిక్ట్ కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అండ్ మనం ఎఫ్పిఎస్ షాప్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. మన దగ్గరలో ఉన్న ఎఫ్పిఎస్ రేషన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో సరుకులు ఇవ్వడానికి ఇక్కడ లొకేట్ చేయగానే మన దగ్గరలో ఉన్న రేషన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా చూపించడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగానైతే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇన్ఫర్మేషన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మీ మొబైల్ నెంబర్ కానీ మీ నేమ్ కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ మార్చుకోవచ్చు. కానీ మార్చుకున్న తర్వాత కూడా ఇందులో అప్డేట్ అయితే అవ్వట్లేదు, ఎందుకంటే ఇది ఇప్పుడే తీసుకొచ్చారు కదా యాప్. ఈ కరెక్షన్స్ మీరు మీ సేవకి వెళ్ళి కూడా అప్డేట్ చేసుకోవచ్చు. నేమ్ కానీ లేకపోతే మొబైల్ నెంబర్ ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే
చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇందులో అప్డేట్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, ఇందులో అవ్వట్లేదు. సో ఇది వదిలేసేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తానంటే ఒకసారి ట్రై చేయండి అంతే. మిగతా సర్వీసెస్ అయితే అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా, అవన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు అవన్నీ. సో ఇది మొత్తానికి వీడియోనైతే మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వారికి కూడా షేర్ చేయండి.